మిత్రులారా ఊహించుకోండి. ఎలాంటి ప్రపంచాన్ని అంటే ఆ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ వాడటం ద్వారా ప్రపంచం మొత్తం నాశనం చేయబడింది. ఒక పక్క వ్యాధులు వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. మరోపక్క మన సాంకేతికతలు క్షీణించి మనం అభివృద్ధిలో చాలా సంవత్సరాలు వెనుకబడిపోయాం. 230 నాటి నుండి ఒక డార్క్ ఏజ్ ప్రారంభం కానుంది. నవంబర్ 2, 2002 టైమ్ ట్రావెలర్ ఇన్స్టిట్యూట్ అనే ఆన్లైన్ ఫోరంలో కొత్త ఖాతా సృష్టించబడింది. టైమ్ ట్రావెలర్ అండ్ స్కోర్ జీరో ఆ కొత్త ఖాతాలో నుండి మొదటి పోస్టు రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పోస్టులో ఈ వ్యక్తి యొక్క వాదన ఏమిటంటే అతను 2036 సంవత్సరం నుండి ఇక్కడికి IBM 5100 కంప్యూటర్ను పొందడానికి వచ్చిన టైమ్ ట్రావెలర్ అని అండ్ అతని కాలంలోని అన్ని కంప్యూటర్లు పాడైపోతున్నాయని తెలిపాడు. అలాగే తన టైం మిషన్ ఫోటోలను కూడా షేర్ చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ ఫోరంలో ప్రజలు అతనిని చాలా ప్రశ్నలు అడిగారు. భవిష్యత్తులో యుద్ధం కారణంగా ప్రతిదీ ఎలా ముగిస్తుందో మరియు కంప్యూటర్లు కూడా ఎలా పాడైపోతాయని అతను చెప్పాడు. తన టైంలైన్లో ఏమి జరుగుతుందో అది ఈ టైంలైన్లో జరగకపోవచ్చు. ఎందుకంటే మనం టైం మిషన్ ద్వారా కాలక్రమేణా వెనుకకు ప్రయాణించినప్పుడు ఒక డైవర్జెన్స్ ఏర్పడుతుంది మరియు ఇక్కడ టైంలైన్ ఈవెంట్స్లో కొంచెం తేడా ఉంటుంది. ఈ వాదనలన్నీ నిజమేనా లేదా ఎవరైనా తమాషా చేస్తున్నారా? ఒకవేళ పెద్ద కంపెనీ బ్రాండ్ వాళ్ళ కంప్యూటర్ను ప్రమోషన్ కోసం ఇదంతా చేస్తుందా? అసలు టైం ట్రావెల్ నిజంగా సాధ్యమేనా? అవును అని నేను అంటాను, కాకపోతే థియరిటికలీ మాత్రమే. 1971 సంవత్సరంలో టైం ట్రావెల్ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఒక ఆసక్తికరమైన ప్రయోగం జరిగింది. అదే ద హాఫెల్ కీటింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో అటామిక్ క్లాక్స్ని విమానంలో ఉంచారు. అందులో ఒకటి తూర్పు వైపు మరియు మరొకటి పడమర వైపు వెళ్తుంది. ఆ తర్వాత సైంటిస్టులు 2 విమానంలో ఉంచిన గడియారాల సమయాన్ని తమ ల్యాబ్లో ఉన్న గడియార సమయంతో పోల్చారు. బట్ ఆ 2 సమయాల మధ్య కొన్ని సెకండ్ల తేడా ఉంది. అయితే ఈ ప్రయోగం యొక్క ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా టైం ట్రావెల్ సిద్ధాంతాన్ని కాస్త శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. సర్ ఐజాక్ న్యూటన్ ఇంతకుముందు సమయాన్ని కాన్స్టెంట్ అని వర్ణించారు. యాక్చువల్లీ ఇది వేగం లేదా స్థానంపై ఆధారపడదు మరియు మనం భూమిపై ఉన్నా లేదా అంతరిక్షంలో ఉన్న సమయం ఒకే విధంగా నడుస్తుందని తెలిపారు. కానీ తర్వాత కాలంలో ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ సిద్ధాంతం సమయం మరియు ప్రయాణానికి సంబంధించిన అన్ని భావనలను మార్చింది. అతని సిద్ధాంతం ప్రకారం మోషన్ మరియు గురుత్వాకర్షణ సహాయంతో సమయాన్ని మార్చవచ్చు. కాకపోతే దీనికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ అండ్ రెండవది థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీ. జనరల్లీ స్థలం మరియు సమయం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయని మరియు స్పేస్ టైమ్ కంటిన్యూమ్ అని పిలువబడే 4 డైమెన్షనల్ ఫ్యాబ్రిక్ను సృష్టిస్తుందని ఐన్స్టీన్ వివరించారు. ఇప్పుడు ఈ స్పేస్ టైమ్ కంటిన్యూమ్ని బెడ్షీట్ లాగా ఉందని ఊహించుకుందాం. దానిని మనం 4 మూలల నుండి లాకి పట్టుకుంటామని అనుకుందాం. ఇప్పుడు ఆ బెడ్షీట్ పై ఏదైనా బరువుండే వస్తువు ఉంచితే అందులో గొయ్యి ఏర్పడుతుంది. ఈ వస్తువు ఎంత భారీగా ఉంటే గొయ్యి అంత లోతుగా ఉంటుంది. అదేవిధంగా ఈ సిద్ధాంతం గురుత్వాకర్షణపై పనిచేస్తుంది. సో ఈ బెండ్ ఎంత లోతుగా ఉంటే సమయం అంత నెమ్మదిగా ఉంటుంది. ఇది థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ సిద్ధాంతం. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే సమయం సాపేక్షమైనది అండ్ ప్రతి ఒక్కరూ సమయాన్ని భిన్నంగా భావిస్తారు. మన గ్రంథాలలో చాలాసార్లు చెప్పబడిన దేవతి రేవతి కథలో కూడా దీనినే సూచిస్తుంది. ఒకవేళ మీరు ఆ కథ వినలేదా? ఏం పర్లేదు, నేను వినిపిస్తాను. శ్రీమద్ భాగవతంలోని 9వ స్కందంలోని 3వ అధ్యాయంలో రాజా కుకుడుము అనే రాజు తన కుమార్తె రేవతికి తగిన భర్తను కనుగొనాలనుకున్నప్పుడు అతను బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. కానీ ఆ సమయంలో బ్రహ్మదేవుడు గంధర్వుల సంగీతం వింటూ ఉన్నారు. దాంతో ఆయన కొంత సమయం వేచి ఉండాల్సి వచ్చింది. చివరికి ఆ రాజా కాకుడుము బ్రహ్మదేవుణ్ణి కలిశాడు. అప్పుడు అతను తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అడుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడు అతనితో ఇలా అన్నారు: నువ్వు నా లోకంలో ఉన్న సమయంలో కింద భూమిపై అనేక యుగాలు గడిచిపోయాయి. అలాగే నీ వంశం అంతరించిపోయింది. అతను రేవతికి భర్తగా ఎవరిని చేయాలని ఆలోచిస్తున్నాడో అతని వారసులలో చాలామంది అప్పటికే పుట్టి మరణించారు మరియు వారి రాజ్యం కూడా ఇప్పుడు అంతరించిపోయింది. ఈ కథ నేటికి టైం డైలేషన్ కాన్సెప్ట్తో ముడిపడి ఉంది. ఒక చోట సమయం చాలా వేగంగా కదులుతున్నట్లు అనిపించవచ్చు మరియు మరొక చోట అదే టైం చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపించవచ్చు. అండ్ ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఇది గురుత్వాకర్షణ వల్ల కావచ్చు. అంటే గురుత్వాకర్షణ ఎంత ఎక్కువ ఉంటే సమయం అంత మెల్లగా నడుస్తుంది. కాబట్టి మనం భూమి యొక్క సెంటర్ దగ్గరగా వెళ్తే
గురుత్వాకర్షణ పెరుగుదల కారణంగా సమయం చాలా నెమ్మదిగా గడుస్తుంది. అదే మనం భూమి సెంటర్ నుండి ఎంత దూరం వెళితే గురుత్వాకర్షణ ప్రభావం తగ్గుతుంది, కాబట్టి సమయం వేగంగా మారుతుంది. సిద్ధాంతాల ప్రకారం టైం ట్రావెల్ సాధ్యమే, కానీ రియల్ టైంలో అప్లికబుల్ చేయాలంటే దానికోసం మనకు చాలా గురుత్వాకర్షణ మరియు వేగం అవసరం. ఐన్స్టీన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు అతను ఈ 2 షరతులను ఉంచాడు. మనం చాలా సంవత్సరాలు లేదా శతాబ్దాల పాటు ప్రయాణించాల్సి వస్తే మనం కాంతి వేగంతో ప్రయాణించవలసి ఉంటుంది, లేదా మనకు బ్లాక్ హోల్ వంటి గురుత్వాకర్షణ అవసరం. జంపింగ్ డైమెన్షన్స్, గురుత్వాకర్షణ మరియు కాంతి కాకుండా కాల ప్రయాణాన్ని చేయగల మరొక మార్గం ఉంది, మరియు అది కూడా సమయం యొక్క వేగాన్ని మార్చడం ద్వారా మాత్రమే కాకుండా ఒక డైమెన్షన్ నుండి మరొక డైమెన్షన్కి వెళ్లడం ద్వారా కూడా చేయవచ్చు. స్పేస్ టైం కంటిన్యూంలో చాలా చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఇది ప్లేస్ మరియు సమయం ద్వారా ప్రయాణించడానికి వంతెనగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేయడానికి సాధ్యమయ్యే మార్గాల గురించి మాట్లాడుకున్నవన్నీ కేవలం కొన్ని ప్రయోగాలు, పరిశోధన పత్రాలు మరియు కాన్స్పిరసీ థియరీస్లో పేర్కొనబడ్డాయి. మేబీ సమీప భవిష్యత్తులో మనం టైం ట్రావెల్ ప్రయాణించడం సాధ్యమవుతుంది. 1895 సంవత్సరంలో హెచ్.జి. వెల్స్ రాసిన నవల విడుదలైంది, ద టైం మెషిన్. టైం మెషిన్ అనేది మీరు సమయానికి ముందుకు లేదా వెనుకకు ప్రయాణించగల పరికరం. ఇప్పుడు టైం మెషిన్ ప్రస్తావన కొత్తదేమీ కాదు. ఇలాంటి సన్నివేశాలు చాలానే సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆస్ట్రోఫిజిసిస్ట్ సర్ రొనాల్డ్ మ్యాలెట్ ఈ టైం మెషిన్ కాన్సెప్ట్పై మొదటి ప్రాక్టికల్గా ప్రయోగం చేశాడు. రొనాల్డ్ 10 సంవత్సరాల వయస్సులో తన తండ్రిని కోల్పోయిన తర్వాత జీవితంలో చాలా ఒంటరిగా ఉన్నాడు. 1 సంవత్సరం తర్వాత అతను హెచ్.జి. వెల్స్ పుస్తకం ది టైం మెషిన్ యొక్క ఇలిస్ట్రేటెడ్ వెర్షన్ను పొందాడు. ఈ పుస్తకం నుండి ప్రేరణ పొంది అతను టైం మెషిన్ను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా అతను తన తండ్రి కాలంలోకి వెళ్లి తన తండ్రి జీవితాన్ని కాపాడాలని భావించాడు. సో టైం మెషిన్ను తయారు చేయడం ప్రారంభించాడు. కానీ మెయిన్ ప్రశ్న ఏమిటంటే ఈ కాన్సెప్ట్ను ఆచరణాత్మకంగా ఎలా వర్తింపజేయాలి? అప్పుడు అతనికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి తెలిసింది. అతను ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నప్పుడు టైం మెషిన్ను నిర్మించాలనే అతను కల కొంచెం సాధ్యమే అనిపించడం ప్రారంభించింది. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం బెడ్షీట్లో లోతుగా బెండ్ ఉంటే సమయం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఈ బెండ్స్ను పాత్గా మార్చడానికి అతను ఇలాంటి బెండ్స్ యొక్క స్పైరల్ మోడల్ను తయారు చేశాడు. అండ్ రొనాల్డ్ యొక్క ఐడియా ప్రకారం ఈ స్పైరల్ స్పేస్ టైం యొక్క ఫ్యాబ్రిక్ని ట్విస్ట్ చేయడం ద్వారా ఒక స్పైరల్ పాత్ ఏర్పడుతుంది. సో మీరు అందులో టైం ట్రావెల్ ప్రయాణించవచ్చు. కానీ ప్రశ్న ఏమిటంటే ఈ యంత్రాన్ని నిర్మించినట్లయితే ఒక వ్యక్తి టైం ట్రావెల్ తర్వాత తన డైమెన్షన్స్కి ఎలా తిరిగి రాగలడు, మరియు నార్మల్ టైం లైన్పై దాని ప్రభావాలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలంటి కారణంగా ఈ కాన్సెప్ట్ కనుగొనబడిన తర్వాత కూడా ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ ఇది టైం ట్రావెల్ యొక్క సిద్ధాంతాలలో ఒక మైలురాయి ప్రయోగం. దీని తర్వాత శాస్త్రవేత్తల మనసులో టైం ట్రావెల్ యొక్క సిద్ధాంతాలు మరియు అవకాశాలు పెరిగాయి. టైం ట్రావెల్కి సంబంధించిన అనేక ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఇందులో CIA యొక్క రహస్య మిషన్ కూడా ఉంది. ది మౌంటాక్ ప్రాజెక్ట్ యుఎస్లోని అతిపెద్ద కాన్స్పిరసీ థియరీస్లలో ఇది ఒకటి. దీనిలో ఇల్లు లేని వ్యక్తులను పరిశోధకులు కిడ్నాప్ చేసి టైం ట్రావెల్కి సంబంధించిన ప్రమాదకరమైన ప్రయోగాలు చేశారు. బట్ ఈ యొక్క ప్రాజెక్ట్లో శాస్త్రవేత్తలు మరొక వైపు జరిగిన ప్రతి దాని గురించి తెలుసుకోవడానికి టైం ట్రావెల్ నుండి తిరిగి వచ్చిన వారిని ఎంక్వైరీ చేయడానికి చాలా ట్రై చేశారు. అయితే అలా టైం ట్రావెల్ చేసిన వారు తమ స్వంత కాలక్రమానికి తిరిగి రాలేదు. టైం ట్రావెల్ అనేది ప్రపంచానికి కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. దీనిని 2 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఫార్వర్డ్ టైం ట్రావెల్ మరియు రెండవది బ్యాక్వర్డ్ టైం ట్రావెల్. చాలామంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ భవిష్యత్తులో ప్రయాణించే అవకాశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే దాని ప్రతికూల పరిణామాలు బహుశా ప్రెజెంట్ టైంలన్నీ అంత ఎఫెక్ట్ చేయవు. కానీ గతంలో ప్రయాణించే టైం ట్రావెల్ చాలా ప్రమాదకరం, ఎందుకంటే సమీపంలోని వాస్తవికతను మార్చవచ్చు. ఇది సాధారణ టైం లైన్పై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి అనేక సంకోచాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి మొత్తం ప్రపంచంలో అవాంతరాలు సృష్టించగలవు. వాటికి పారాడాక్స్ అని పేరు పెట్టారు. ఇందులో అందరికీ బాగా తెలిసింది గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. మీరు గతంలో ప్రయాణించి మీరు పుట్టకముందే మీ తాత మరణానికి దారితీసిన తప్పును ఊహించుకోండి. దెన్ టెక్నికల్ ఈ ప్రపంచంలో ఎగ్జిస్టెన్స్లో ఉండరు. ఈ పారాడాక్స్కు ప్రతిస్పందనగా ఫిజిసిస్ట్ ఇగోర్ నోవికోవ్ ఒక సెల్ఫ్ కన్సిస్టెన్స్ ప్రిన్సిపల్ని ప్రతిపాదించాడు. దీని ప్రకారం మన విశ్వం బిల్ట్-ఇన్ మెకానిజం కలిగి ఉంది. సో ఒక పర్సన్ టైం ట్రావెల్ చేసి పాస్ట్ వెళ్ళినా గతంలో జరిగిన ఎలాంటి విషయాలను మార్చలేరు. ఒకవేళ ఇన్ కేస్ అలా ఏమైనా చేంజ్ చేయగలిగితే న్యూ టైం లైన్ అయినా ప్రత్యామ్నాయ విశ్వం సృష్టించబడుతుంది. మరియు మార్వెల్ చలనచిత్రాలలో చూపిన విధంగా మల్టీవర్స్ సిద్ధాంతం ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది.
యాక్చువల్లీ టైం ట్రావెల్ కాన్సెప్ట్ చాలా ఆకర్షణీయంగా ఉంది, కానీ నేటి కాలంలో మన సాంకేతికతలు అంతగా అభివృద్ధి చెందలేదు. సో టైం ట్రావెల్ ప్రయాణానికి సరైన మార్గం ఇంకా ప్రూవ్ చేయలేదు. ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలన్నీ ఏదో ఒక లోపంతో వచ్చినవే. కానీ రాబోయే భవిష్యత్తులో మనం టైం ట్రావెల్ ప్రయాణాన్ని కేవలం సిద్ధాంతం ప్రకారం కాకుండా ఆచరణాత్మకంగా మార్చే మార్గాన్ని కనుగొనే అవకాశం ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మీ ఫేవరెట్ టైం ట్రావెల్ మూవీ కూడా తెలపండి. సో ఇది వాల్టి వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.